మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేపు అనగా 4వ తేదీ ఉదయం 10 గంటలకు దర్శి ఎమ్మెల్యే కొత్తగా జిల్లా అధ్యక్షులుగా మరి పార్టీ ఆఫీసులో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 10:30కి. మొదటిగా 10ంటికి చర్చ్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గరికి మరి అక్కడికి ఆయన దర్శి నుంచి రావడం జరుగుతుంది. అక్కడికి వచ్చి అక్కడ వైఎస్ఆర్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించి ఆ తర్వాత పార్టీ ఆఫీసులో ఏదైతే ప్రమాణ స్వీకారం మహోత్సవానికి మరి ఏదైతే అరేంజ్ చేయబడిన మీటింగ్లో పాల్గొంటారు. మరి ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ, అది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అభిమానులకు, జగనన్న అభిమానులకు, అదేవిధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి అభిమానులందరికీ కూడా పార్టీ ఆఫీసులో మీటింగ్కి తప్పనిసరిగా హాజరు కావాలి. మరి ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారం మహోత్సవానికి మీరందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. సుమారుగా ఒంగోలు నుంచి అయితే ప్రతి డివిజన్ నుంచి మరి కొన్ని డివిజన్లో 50 పైగా వస్తున్నారు. కొన్ని డివిజన్లు మినిమం 20 మంది తగ్గకుండా ప్రతి డివిజన్ నుంచి వస్తారని మా అంచనా. మేము ప్రతి డివిజన్ అధ్యక్షులకి, అదేవిధంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్పొరేటర్లు, మరి పార్టీ నాయకులందరికీ నిన్న మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్తపట్నం మండలం నుంచి దాదాపు 400 నుంచి 500 మంది దాకా వస్తామన్నారు. అదేవిధంగా ఒంగోలు మండలం నుంచి కూడా 300 పైన వస్తానని చెప్పారు. మరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 5,000 మంది పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దయచేసి అందరూ కూడా ఆ మనవి వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ కూడా మరి పార్టీ ప్రతిష్టకి మరి మీరందరూ నుంచోవాలి. కాబట్టి ఈ టైంలో మీరందరూ పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా జగనన్నకి మన ఒంగోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు బలంగా ఉన్నారని మరి ఒకసారి ఆయనకి నిరూపించవలసిందిగా అందరినీ మనవి చేస్తున్నాం. దీంతోపాటు ఎవరైతే కొత్తగా మరి రేపు బాధ్యతలు తీసుకుని జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మొత్తం ఏదైతే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం సంబంధించిన 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కార్యకర్తలు, శ్రేణులు మరి ఎక్కువగా మరి ఆయన బలపరిచి జిల్లాని వైఎస్ఆర్సీపీ రాబోయే మరి ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్ కానీ స్థానిక సమస్యలు ఏదైనా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ మరి జెండాన్ని రెపరెపలాడించాలని అందరిని కోరుకుంటూ ఈ మీటింగ్కి తప్పకుండా అందరూ హాజరవలసిందిగా కోరుకుంటున్నాను.